హాయ్ ఫ్రెండ్స్, షన్ను అయితే రాఖీ కట్టడానికి వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళిందండి. వాళ్ళ పెద్దన్నకి అయితే రాఖీ కడుతుంది చూడండి. మళ్ళీ ఆ ముడి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి ఒకసారి 30 సార్లు అయితే చెక్ చేసుకుంది. రాఖీ అయిపోయిన తర్వాత వాళ్ళ అన్న చూడండి రాఖీ చూపిస్తున్నాడు. చాక్లెట్ ఇస్తుంది. చాక్లెట్ తీయటం దానికి రేపర్ తీయటం అయితే రాలేదు. రాక అటు ఇటు తిరిగి వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి అయితే వెళ్ళింది. వాళ్ళ పెద్దమ్మ రేపర్ తీసిస్తే వాళ్ళ అన్నకి చాక్లెట్ తినిపించింది. వాళ్ళ అన్న కూడా తనకి చాక్లెట్ అయితే తినిపించాడు. వాళ్ళ చిన్నన్న వెయిటింగ్ అండి, షన్ను ఎప్పుడు రాఖీ కడుతుందా అని. అన్న చెల్లెళ్ళు ఇద్దరు అయితే ఒకరికొకళ్ళు చాక్లెట్ అయితే తినిపించుకున్నారండి. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ చిన్నన్న దగ్గరికి వెళ్ళింది రాఖీ కట్టడానికి. రాఖీ ముడేయటం చేతకాక రావట్లేదు అంటే వాళ్ళ పెద్దనాన్న అయితే హెల్ప్ చేశారు. ఇంకో పెద్దనాన్న కొడుకున్నాడండి, ఆ బాబాయ్ అయితే ఊళ్ళో ఉంటాడు. అందుకని అతనికి రాఖీ కట్టలేకపోయానని అయితే ఫీల్ అయింది. రాఖీ కట్టి వాళ్ళ చిన్నన్నకు కూడా స్వీట్ తినిపించాడండి. ఆ బాబు కూడా తినిపించాడు. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. షన్నుగాడి రాఖీ పండుగ అయితే ఇలా జరిగిందండి.